ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ వచ్చేసి టమాటో నిల్వ పచ్చడి చేస్తున్నామండి. దానికి కావాల్సినవి ఏంటంటే ఒక హాఫ్ కేజీ టమాటోస్ని ఇలా శుభ్రంగా కడగాలి. వీటిని కట్ చేసుకోవాలండి. హాఫ్ కేజీ తీసుకున్నాను. ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుండిద్ది. అసలు దీన్ని మిక్సీ వేసే పని కూడా ఉండదండి. గ్రైండర్ కానీ మిక్సీ వేసే పని కూడా లేకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. చూసారా ఫ్రెండ్స్, ఇలా కట్ చేసుకోవాలి. ఇలా 4 ముక్కలు అనేది మనం కట్ చేసుకోవాలి. కాయ మెత్తగా ఉండకూడదండి. అసలు కాయ అనేది గట్టిగా, మరీ గట్టిగా కాదు. ఇది చూస్తున్నారా, ఇలా ఉండాలి గట్టిగా. కాయ అనేది బాగా పండి ఉండాలి, మెత్తగా ఉండకూడదు. కాయ పండాలి, మంచిగా ఉండాలి, అదే తీసుకోవాలి. ఇలా పైన చెక్కు వరకు తీసేయాలి. ఇదే వేయకూడదు పచ్చడిలో. ఇది అనేది తీసి ఇలా పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటన్నిటిని మెజర్మెంట్తో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు వీటితో కప్పులు అనేది కొలత వేసి చూపిస్తాను. పచ్చళ్ళకి ఎప్పుడైనా సరే పప్పు నూనె వాడాలండి. నేను వచ్చేసి పల్లి నూనె వాడుతున్నాను, వేరుశనగ నూనె. ఇలా ఒక హాఫ్ కప్పు ఆయిల్ అనేది వేయాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఈ కప్తో నేను మెజర్మెంట్ చూపిస్తున్నాను. ఈ కప్తో 5 కప్స్ టమాటోస్ దాంట్లో వేయాలి. చూపిస్తున్నాను చూడండి, వీడియోలో చూపించినట్లుగా ఇలా కప్లో మొత్తం టమాటోస్ నిండా వేయాలన్నమాట. మనకి ఇది 1 కప్పు. మనకి త్వరగా అయిపోతుందండి. పచ్చడి అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకొని తినచ్చు, బాగుంటుంది. ఇవి 2 కప్స్. మీకు కావాలంటే పెద్ద కప్తో ఒక 2 కప్స్ వచ్చినా సరిపోతుంది. నేను వచ్చేసి 5 కప్స్కి అంత మెజర్మెంటే చూపిస్తాను. 4, ఇవి వచ్చేసి ఇంకా 5 కప్స్. చూస్తున్నారా, కరెక్ట్గా 5 కప్స్ అనేది మనకు వచ్చేసాయి. ఇప్పుడు వీటిని ఒకసారి కలపాలి. ఒకసారి మొత్తం కలపాలండి. కలిపి కొద్దిగా మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. కొద్దిగా మగ్గాలన్నమాట. 1 మినిట్ వరకు మూత పెట్టి ఉంచుదాం. చూసారా ఫ్రెండ్స్, 1 మినిట్ తర్వాత ఇలా అయితే ఉంటుంది. ఇప్పుడు మనకి దీంట్లో విడివిడిగా తీసుకున్న చింతపండు 1 కప్పు వేయాలి. మనం నాటు టమాటాలు తీసుకుంటున్నాం కాబట్టి ఇది కూడా నాటు టమాటాలు వచ్చేసి పొగగా ఉంటాయండి. వీటిని రామ్ములక్కాయలు అని కూడా అంటారు. ఇప్పుడు వీటిని ఇలా చింతపండు మొత్తం వాటర్లో అయితే అసలు మనం నానపెట్టట్లేదు. ఇలా చేస్తే చాలా కాలం నిల్వ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇలా మనం చేస్తున్నాం అన్నమాట. ఇలా మొత్తం కలిపాం కదా, ఒక 2 సెకండ్స్ మూత పెడదాం. ఒక 2 సెకండ్స్ తర్వాత మూత తీసి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేస్తున్నాం మనం. చూస్తున్నారా, మెజర్మెంట్ సాల్ట్ అనేది కరెక్ట్గా వేసుకోవాలి. కొంచెం తగ్గితే తర్వాత అయినా కలుపుకోవచ్చు. ఎక్కువ వేస్తే ఏంటంటే ఉప్పగా ఉండి తినలేము కాబట్టి నేను ఒక 1/2 కప్ మాత్రమే వేస్తున్నాను. తగ్గితే మళ్ళీ వేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్నంతా ఒకసారి కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. హై ఫ్లేమ్లో ఉంటే మనకి అడుగంటుతుంది. చూస్తున్నారా ఎంత మెత్తగా అవుతుందో. ఇంకా మగ్గాలన్నమాట, చిక్కగా వచ్చింది. అసలు దీన్ని మనం మిక్సీ కానీ గ్రైండర్ కానీ వేసుకోకుండా నేను చూపిస్తాను. మనకి చాలా అంటే చాలా బాగుంటుంది. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ పెడుతుంటాను. ఇప్పుడే నేను కొత్తగా స్టార్ట్ చేశానండి గాయత్రి కుకింగ్ ఛానల్ని. మన పాత ఛానల్ అయితే వేల్పూరి చామన్ ఉండేది. దాంట్లో కూడా వంటలు, బేబీ వీడియోస్, ఆల్ వీడియోస్ ఉంటాయి. దాంట్లో స్టిచ్చింగ్ చేసినవి అవన్నీ ఉంటాయి. ఇది ఓన్లీ కుకింగ్ ఛానలే. నేను కొత్తగా పెట్టాను కాబట్టి మీ మోటివేషన్ నాకు చాలా అవసరం అండి. మీరు చాలా బాగా నన్ను మోటివేట్ చేస్తున్నారు. చూస్తున్నారా, ఇలా మొత్తం కలిపాం కదా. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెడదాం. ఇప్పుడు పక్కన చిన్న కళాయి పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. దీంట్లోనే 2 టేబుల్ స్పూన్లు వచ్చేసి ఆవాలు వేసేయాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేయాలి. మాడకూడదండి, ఇవి పచ్చిగా కూడా ఉండకూడదు. లైట్ బ్రౌన్ కలర్లోకి, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేటట్టు వేయించుకోవాలి. ఇవి వేగపోయినా చేదొస్తాయి, మాడినా చేదొస్తాయి. సో వీటితో కొంచెం జాగ్రత్తగా వేయించుకోవాలండి. చూస్తున్నారా, ఫ్లేమ్ని మటుకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. త్వరగా వేగాలి కదా అని హై ఫ్లేమ్లో ఉంచకూడదు.
ఇవి వచ్చేసి మనకు వేగిపోయాయి. ఇప్పుడు వీటిని ఈ కళాయిలోనే ఉంచితే ఇవి వేడికి ఇంకా బాగా ఫ్రై అవుతాయి కాబట్టి వీటిని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇవి చల్లారాలి. పోపు వేసుకున్నామండి. నేను ఒక కప్ వేసాను ఆయిల్. మనకు పచ్చడికి అంటే ఆయిల్ ఎక్కువగా ఉండాలి. ఒక వెల్లిపాయని పొట్టు తీసేసి అలా పచ్చగా దంచి వేసుకోవాలి. దాంట్లోనే వెండిమిరపకాయలు వేసాను. ఇప్పుడు మనం పోపు దినుసులు అనేవి వేసుకున్నాం. ఇలా పచ్చళ్ళ పోపు చల్లారిపోవాలి కాబట్టి మనం ముందుగానే వేస్తున్నామండి. పూర్తిగా చల్లారినాకే కలపాలి కాబట్టి ఇప్పుడు పోపు దినుసులు వేయాలి. ఈ పోపు అంతా సిమ్లోనే వేగాలి. కొద్దిగా జీలకర్ర అనేది నేను వేస్తున్నాను. జీలకర్ర మంచిది ఆరోగ్యానికి. సో ఇలా వేస్తున్నాను. ఇవనేది వేగాలి. పోపు అనేది మనకు వేగిపోయింది. లాస్ట్లో కొద్దిగా కరివేపాకు వేసాను. ఈ చల్లారేసరికి అది కూడా వేగిపోతుంది. ఇప్పుడు మధ్యలో చూస్తున్నారా, ఇలా బాగా మగ్గాలన్నమాట. మీరు సిమ్లోనే ఉంచండి. అన్ని హైలో పెడితే అడుగు పట్టేస్తుంది. ఇలానే ఉంచండి. నేను వచ్చేసి ఈ సంవత్సరం పచ్చళ్ళనే ట్రై చేస్తున్నాను, కానీ పర్ఫెక్ట్గా కుదురుతున్నాయి. అసలు దాంట్లో ఏ తేడా లేదండి. నేను ఫ్రిడ్జ్లో కూడా పెట్టట్లేదు, బయటే పెడుతున్నాను. చక్కగా ఉంటున్నాయి. అసలు టేస్ట్ కూడా భలే ఉంటున్నాయండి. మీరు కూడా నాలాగా ఒకసారి ట్రై చేసి చూడండి. సేమ్ ఇదే మెజర్మెంట్స్తో పర్ఫెక్ట్గా కుదురుతాయి. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారా అలా ఉంది కదా. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పప్పులు ఉన్నాయి కదండి, అదే ఆవాలు ఇవి మెంతులు, అవి మిక్సీ పట్టేద్దాం. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనం మెంతిపిండి అనేది మెత్తగా వేసేసుకున్నాం. ఇప్పుడు చూసారా చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లో కప్ కన్నా కొంచెం తగ్గించి కారం అనేది మనం యాడ్ చేయాలి. ఈ కారం అనేది దీనికి పర్ఫెక్ట్గా సరిపోతుంది. సాల్ట్ అనేది మనకు చాలకపోతే మళ్ళీ కలుపుకోవచ్చండి. ఈ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు చూసారా చక్కగా మనకి పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇంతేనండి, మనకి ఎంతో రుచికరమైన టమాటో నిల్వ పచ్చడి రెడీ. మన స్టవ్ అనేది ఆపేద్దాం. ఇప్పుడు దీంట్లో ఆవు పిండి, మెంతిపిండి ఇది కొద్దిగా చల్లారినా కలపాలి. ఇప్పుడు దీంట్లోకి మెంతిపిండి, ఆవు పిండి యాడ్ చేద్దాం. మొత్తం కలిసేయడం కలపాలి. చూస్తున్నారా అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో కదండి. చూస్తుంటే నేను ఊరిపోతుంది. వేడి అన్నంలో అసలు ఒక స్పూన్ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే వేరే లెవెల్ టేస్ట్ అండి. సూపర్గా ఉండేది. ఇప్పుడు మొత్తం మెంతిపిండి అంతా కలిసేదాన్ని కలిపాను కదా. ఇప్పుడు దీంట్లో పోపు వేసి కలపాలి. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు పోపు వేసాం కదా, ఇది మొత్తం కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి. చూసారా ఇప్పుడు మొత్తం కలిపాం కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేయాలి. ఉప్పు సరిపోయిందో, కారం మొత్తం సరిపోయిందేమో. నేను టేస్ట్ చేశాను, నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది. మీకు ఏమన్నా కొద్దిగా తక్కువ అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇంతేనండి, మనకి ఎంతో నచ్చిన టమాటో నిల్వ పచ్చడి రెడీ అండి. చూసారుగా, దీన్ని మనం అసలు మిక్సీ వేయలేదు, గ్రైండర్ వేయలేదు, ఎంతో సింపుల్గా చేసాము. మనకి వితిన్ 10 minutesలో 15-20 minutesలో అయిపోతుంది. నాకు వచ్చేసి పచ్చడి మొత్తం అంటే వేడి కాదు కదండి, ఆరపెట్టి వేసాం కదా, నాకు వచ్చేసి ఇది 1/2 hour పట్టింది. చూస్తున్నారా, 1/2 hourలో మనకి ఎంతో రుచికరమైన పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ఇది వచ్చేసి 6 months, 7 months, 8 months దాకా నిల్వ ఉండిద్ది. ఎక్కడికి పోదండి. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయట అయినా నిల్వ ఉండిద్ది. ఫ్రిడ్జ్లో పెడితే టేస్ట్ అనేది పోతుంది, కానీ కలర్ అనేది ఇంతే ఉండిద్దండి. బయట ఉన్న ఫ్రిడ్జ్లో ఉన్న ఎక్కడున్నా టేస్ట్ అనేది మారదు. ఫ్రిడ్జ్లో ఉంటే టేస్ట్ అనేది మారుద్ది, బయట ఉంటే టేస్ట్ అనేది సూపర్గా ఉండిద్ది. మీకు ఇష్టం అండి, ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, బయట అయినా ఉంచవచ్చు. నేను వచ్చేసి బయట పెడుతున్నాను. ఇది వచ్చేసి బయట అయితే 6 months ఉండిద్ది, ఫ్రిడ్జ్లో అయితే 1 year వరకు ఎక్కడికి పోదండి. పచ్చడి మనం రోజు వేసుకుంటాం కాబట్టి 1 year పాటు ఏముండదు. మీరు కనుక ఎప్పుడన్నా ఒకసారి వేసుకునేటట్టయితే 1 year వరకు ఎక్కడికి పోదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే, బయట ఉంటే మటుకు 6 months మాత్రమే ఉండిద్ది.
చాలా అంటే చాలా బాగుండేది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా మంచి మంచి వీడియోస్ మళ్ళీ పెడుతుంటాను. సబ్స్క్రైబ్ చేసినట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉండేది, అది నొక్కండి. గంట సింబల్ నొక్కినట్లయితే నేను ఏదైనా వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. ఇంతే ఫ్రెండ్స్, మనకు నచ్చిన పచ్చడి అనేది రెడీ అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్, రేపు మళ్ళీ వేరే వెరైటీగా మళ్ళీ కలుస్తాను.